నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. ప్రస్తుతం మనం బోరబండలోని రాజీవ్నగర్ లో అయితే ఉన్నాము. మరి బైపోల్ ఎలక్షన్స్ కి ఇంకొన్ని రోజుల సమయమే ఉంది. మరి ప్రచారం కూడా చాలా గట్టిగానే జోరుగా సాగుతా ఉంది. కాబట్టి ఇదే భాగంగా మనం ఇక్కడికి వచ్చాము. ఎలా నడుస్తుంది ఏంటి ఒకసారి ప్రజల మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన దగ్గర ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అంకుల్ నమస్తే. ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నాం. ఇక్కడ ప్రజలు ఎక్కువగా ఎవరి వైపు మొగ్గు చూపుతా ఉన్నారు? ఇక్కడ ప్రజలు ఎక్కువ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ వైపు ఎందుకు అంటే పోయినసారి మాగంటి గోపీనాథ్ గెలిచారు కాబట్టి, సరే ఈసారి ఆయన చనిపోయిన మార్గ మధ్యలో ఆ చనిపోయినందున వాళ్ళ భార్యకి ఇచ్చారు కాబట్టి ఈ గతమైన 2 సంవత్సరాలు కూడా ఆమెకి ఇచ్చి గెలిపిద్దామని జనం ఈ బస్తీ వాళ్ళు అనుకుంటున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ లో ఇప్పుడు మనకి నవీనాథ్ అన్న కూడా మంచి మంచి హామీలు ఇచ్చున్నారు. అన్న అంటే నేనున్నా అని చెప్పేసి ప్రతి ఇంటికి ఎవరికి సమస్య ఉన్నా సరే నేను చూసుకుంటా అని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చారు. అంటే మరి ఆయనకి ఎందుకు ఛాన్స్ ఇవ్వరు అంటారు? 3 సార్లు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారే వచ్చారు కదా, మరి ఒకసారి ఆయనకి ఇస్తే ఏమైతుంది? అంటే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచిన జనం కోసం ఎక్కువ టైం ఇచ్చి స్పెండ్ చేసి పేదల కోసం కూడా అంత చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చి అంత లేబర్ ఏరియా ఉన్నది కాబట్టి ఇల్లు కూడా కొడతామని బాగా బెదిరించి అరాచకం చేస్తున్నారనే ఉద్దేశం. ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళ డాడీ ఏదో రౌడీ హేటరు అని పేపర్లలో టీవీలలో వస్తున్నారు కాబట్టి మరి ఆయన అట్లా ఈయన ఇట్లయితే ఎట్లా, మళ్ళీ ఈసారి ఆయనకు అవకాశం ఇస్తే జనాలందరూ కూడా గెలవతో ఇట్లా చేస్తున్నాడు, గెలిస్తే ఇంకా జనాల మీద అరాచకం చేస్తారనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వైపు ప్రజలంతా కూడా మా బస్తీ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మేము బీఆర్ఎస్ కి ఇస్తాం. అయితే మరి సునీత గారు వచ్చినప్పుడు ఏం హామీలు ఇచ్చారు మీకు? సునీత గారు ఇంకా ఈ బస్తీకి రాలేదు, వాళ్ళ పాప వాళ్ళు వచ్చారు. సరే వాళ్ళ సార్ చేసిన చాలా మంచి పనులు ఉన్నాయి కాబట్టి ఆ సారు పేరు వాళ్ళ గౌరవంతో ఉద్దేశంతో మేము వేద్దామని నిర్ణయం చేసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు. డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం. అవుట్ ఆఫ్ లో ఉన్న ఓట్లను కూడా ఎక్కడెక్కడ ఉన్నారనేది తెలుసుకుంటున్నాం. అదే విధంగా మళ్ళీ లంచ్ తర్వాత 3 నుంచి అట్లా స్టార్ట్ చేసేసి సాయంత్రం వరకు చేసేసుకుంటున్నాం. ప్రచారానికి మాత్రం అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, బాగా మంచిగా సాగుతుంది. అయితే ఇప్పుడు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ లా ఎక్కువగా మీ అంచనా ప్రకారం ప్రజలు ఎటువైపు ఎక్కువగా మొగ్గు చూపుతా ఉన్నారు? బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమల్లో వైఫల్యం చెందడం వల్ల క్షేత్రస్థాయిలో వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే హామీలు అమలు చేస్తారన్న ఉద్దేశంతో అధికారం ఇచ్చేసి ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గరకు వస్తున్నా కూడా హామీల అమలు అనేది పక్కన పెట్టేసి అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీని తిట్టడం వల్ల జనాలకు కూడా బాగా కోపంగా ఉన్నారు. ముందు మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తే బాగుండు, కానీ హామీలు అమలు చేయకపోగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని తిట్టడం అనేది ఎక్కడ కూడా లేదు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీని తిట్టాలి, కానీ ఇక్కడ రివర్స్ లో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని తిట్టడం వల్ల ప్రజలలో కూడా ఒకసారికి 2 సార్ల కంటే ఏమో అనుకుంది. కానీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వీళ్ళని తిట్టడం వల్ల కూడా వారు కూడా ఆలోచనతోటి ఉన్నారు. ఎప్పుడు అవకాశం వస్తుందా అని చూశారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నారు. అయితే ఇప్పుడు నవీనాథ్ అటు సైడ్ నుంచి కూడా చూసుకున్నట్లయితే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా మొత్తం కాంగ్రెస్ ఉంది అన్నట్టుగా అనుకుంటున్నారు. మీ అంచనా ప్రకారం ఏంటి, మీరేం చెప్తారు దీని పట్ల? అది అధికార పార్టీ కాబట్టి వాళ్ళు భ్రమలో ఉండి ఉంటారు. మేమే గెలుస్తాం అనే భ్రమ వల్ల అది అధికంగా ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం మనకు ఇప్పుడు బోరబండలో చూసుకున్నట్లయితే 90% బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నది. మిగతా ప్రాంతాలు కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళకి అధికార పార్టీ కావడం వల్ల మేము గెలుస్తాం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, అంతే తప్పితే క్షేత్రస్థాయిలో మాత్రము లేదు. రేపు రిజల్ట్ లో కనబడుతుంది ఏదైంది అనేది. అన్న ఒకవేళ కనుక వస్తే ఎంత మెజారిటీతో రావచ్చు అన్న? సుమారు రఫ్ గా మనం ఊహించని విధంగా వస్తుంది మెజారిటీ. మాత్రం కంపల్సరిగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నెక్స్ట్ జెండా ఎగరవేయవచ్చు. మాగంటి గోపీనాథ్ గారికి ఉన్నటువంటి ఆదరణ కానీ పేరు వల్ల కూడా అదొకటి, కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యతిరేకత ఒకటి, అన్ని కలిసి వచ్చి మళ్ళీ సిట్టింగ్ సీటును కైవసం చేసుకొని ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క హామీల అమలుకి ఇది రెఫరెండం లాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. నమస్తే అన్న.
నమస్తే అండి. ఎట్లా నడుస్తుందన్న ప్రచారం? చాలా బాగా జరుగుతుంది. ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా పాజిటివ్ గా ఉంది బీఆర్ఎస్ కి. వాళ్ళందరూ కూడా గోపీనాథ్ గారు ఏదైతే చేసిరో ఇంతకుముందు కార్యక్రమాలు వాళ్ళన్నీ గుర్తు పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుంటూ వాళ్ళ భార్యనే ఉన్నారు కాబట్టి క్యాండిడేట్ గా అంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆమె మా ఇంటి బిడ్డలాగా చూసుకొని కంపల్సరీ భారీ మెజార్టీతోని గెలిపిస్తామని ప్రజలందరూ స్వచ్ఛందంగా చెప్తున్నారు. వాళ్ళే అంటే మేము ఇంటికి వెళ్ళగానే వాళ్ళు మేము ఏం పార్టీ అని చెప్పకపోయినా అంటే మేము మామూలు సివిల్ డ్రెస్లో వెళ్తున్నాము, చెప్పకపోయినా ఇట్లా గోపీనాథ్ గారు చాలా బాగా చేశారు, వాళ్ళ మిస్సెస్ కంపల్సరీ వాళ్ళ పిల్లలకి అందరూ మేము సపోర్ట్గా ఉంటాము, అప్పుడు తను బతుకున్నాడు మా అందరికి సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మేము అందరం కూడా వాళ్ళని మా ఫ్యామిలీ లాగా భావించి కష్టపడి గెలిపించుకుంటామని చెప్తున్నారు అందరు కూడా. ఇటు వచ్చేసరికి కాంగ్రెస్ వాళ్ళేమో అంటే హస్బెండ్ లేరు కదా, సింపతిని గెయిన్ చేయాలని చెప్పేసి ఏడ్చారు, దానివల్ల ప్రచారాల్లో కూడా సింపతి గెయిన్ అవుతుంది కదా కొంచెం ఎంతో కొంత అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే అలా ఆరోపణలు చేస్తున్నారు. నిజంగానే సింపతి కోసం సింపతి పెట్టుకొని గెలిచి అంత ఇదిగా ఏమన్నా చేస్తున్నారా? అదండి, ఎవరికైనా ఒక ఫ్యామిలీలో ఫ్యామిలీ పెద్దను కోల్పోయినప్పుడు అది ఎనీ ఫ్యామిలీ అంటే ఏ స్థాయిలో ఉన్నా సరే భర్తను కోల్పోయినప్పుడు ఏ స్త్రీ అయినా సరే మన ఇండియన్ ఎవరైనా సరే మనకు ఉన్నటువంటి సంస్కృతి కావచ్చు, ఆచార వ్యవహారాలు ఏదైనా సెంటిమెంట్ కావచ్చు, ఆ దృష్టిలో కంపల్సరీ భర్త చనిపోయి కొన్ని రోజులు అయింది కాబట్టి ఆ పేరు వచ్చినప్పుడు ఒకసారి అంటే రీకలెక్ట్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఏడుపు అనేది వస్తుంది. దాన్ని కూడా అంటే వాళ్ళు ఏమాత్రం మహిళలను గౌరవిస్తారు అనేది మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక మంత్రిగా ఉండి కూడా ఒక మహిళను అగౌరవపరచడం అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు వాళ్ళ ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీలో అంటే ఆ మహిళలు అంటే ఒక మంత్రి గారింటికి కూడా నైట్ లో పోలీసులు పంపించేసి చేస్తున్న అంటే వాళ్ళ అరాచకాలు అనేది దాన్ని కూడా మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి అవగాహన లోపంతో ప్లస్ ఇండియా అంటే ఏంటిది, ఇండియన్ సంస్కృతి అంటే ఏంటిది, కల్చర్ ఏంటిది, ఆచార వ్యవహారాలు ఏంటి అనేది అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్టు లెక్క అది కాంగ్రెస్ వల్ల అయితే. ఒకవేళ బీఆర్ఎస్ కనుక గెలిస్తే సుమారు ఎంత మెజారిటీతో గెలవచ్చు మీ అంచనా ప్రకారం? మా అంచనా ప్రకారం అయితే 20,000 మెజారిటీ అనుకుంటామండి. 20,000 ప్లస్ మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాం. వాళ్ళేమో కనీసం 80 నుంచి 1 lakh అంటున్నారు. అంటే ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు? అంటే వాళ్ళు అంటే ఎంఐఎం టైప్ అయింది కాబట్టి వాళ్ళు ఏదో ముస్లిమ్స్ అందరూ కాంగ్రెస్ కి వేస్తారు అనుకుంటున్నారు. బట్ అందరూ అంటే ఎవరైనా సరే అంటే మతానికి సంబంధం లేకుండా కూడా అంటే ఇక్కడ మతం అనేది ముఖ్యం కాదు, వాళ్ళు అనుకుంటున్నారు అది. బట్ మతానికి సంబంధం లేకుండా కంపల్సరీ అందరు కూడా సునీతమ్మ గారికి సపోర్ట్ చేస్తారు, ఓటేస్తారు, కంపల్సరీ గెలిపించుకుంటారు. అదైతే మేము అంటే పబ్లిక్ లో వెళ్ళి తిరుగుతున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం విషయం బీఆర్ఎస్ గెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం బోరబండ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. ఈ పక్కన లొకాలిటీలో పీపుల్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి వీళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు ఏంటి అని చెప్పేసి. అంకుల్ నమస్తే. ఎట్లా సాగుతుంది అంకుల్ ఇటు ప్రచారం? నడుస్తుంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? ఇది బాబా ఫసీద్ మేడం వచ్చింది, ఒక కాంగ్రెస్ మినిస్టర్ వచ్చింది ప్రచారంకి. ఇంకా వేరే రాలేదు, అదే బీజేపీ అయిన ఒక క్యాండిడేట్ వచ్చింది. సో ఏం హామీలు ఇచ్చారు వాళ్ళు? నాకు కాంగ్రెస్ నుంచి 2 లక్షలు మాఫీ అయిపోయింది. అది మళ్ళా రైతు బంధు వచ్చింది, మళ్ళా వేరే అంటే వచ్చిన వాళ్ళు మీకు ఏ హామీలు ఇచ్చారు? ఇక్కడ ఎవరు ఏం చెప్పలేదు, జస్ట్ ఖాళీ వచ్చి కలిసి వెళ్ళిపోయారు అంతే. మరి మీరు ఎక్కువగా ఈ ఏరియాలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఇప్పుడు అంటే ఏం లేవు, వర్షం వస్తే నీళ్ళు వస్తుంది ఖాళీ కదా, వేరే ఏం లేవు, మంచిగా ఉన్నాయి. మరి 10 years నుంచి మంచిగా అయిపోయింది. మరి ఇంతకు ముందు మాగాంటి గోపీనాథ్ గారు ఉన్నారు కదా, ఆయన ఏం మంచి పనులు చేయలేదు ఇక్కడ? చేసింది, అట్లా ఏం లేవు, ఆయన కూడా మంచిది. అది ఇప్పుడు కొత్త అంటే కాంగ్రెస్ కు చూస్తున్నాం, ఎందుకంటే ఇది ఉన్నాయి కదా. మళ్ళా నవీన్ యాదవ్ కొంచెం మంచి క్యాండిడేట్ ఉంది. చూద్దాం. అంటే మీకు ఇప్పటికీ డిఫరెన్స్ తెలిసి ఉండాలి కదా, అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీనో కాంగ్రెస్ అని చెప్పి డిఫరెన్స్. ఫస్ట్ కాంగ్రెస్ కి ఇచ్చినాం, 2014 నుంచి బీఆర్ఎస్ కి ఇచ్చినాం అట్లా. ఇప్పుడు ఎవరికి ఇస్తారు అన్నది పాయింట్. అది ఇప్పుడు నవీన్ యాదవ్ కి ఇద్దామని ఉన్నాయి. 2 times ఇచ్చినా కదా,
ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పుడు 5 years ఉంటది కదా, అప్పుడు చూడాలి కాంగ్రెస్. అంటే ఇంతకు ముందు 2 సార్లు మీరు బీఆర్ఎస్ కేసిరు, ఇప్పుడు ఒకసారి నవీన్ యాదవ్ ఏం పనులు చేశాడు, ఎలాంటి మంచి ఆయన దగ్గర నుంచి ఏం మంచి వస్తుంది అని చెప్పేసి మీరు వేస్తున్నారు అంతేనా? మీ ఓట్ అయితే కాంగ్రెస్. అది అంత కుటుంబం చాలా పెద్ద ఉంది, పాత మంచి కాంగ్రెస్ మా పెద్దలు అన్ని. ఫస్ట్ కేసీఆర్ వచ్చింది అని వేసినాం, అవి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కు వేసినాం. ప్రస్తుతం మనం ఇక్కడ బోరబండ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. పక్కన మన దగ్గర కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. నమస్తే, నా పేరు జగదీశ్వర్, నేను బోరబండ నివాసిని. ఇక్కడ ప్రచారం ఎట్లా సాగుతుంది? ఫస్ట్ థింగ్, గత 15 days నుంచి ఒక ప్రచారం అనేది ప్రతి ఒక్క పార్టీలు ప్రచారం అనేది స్టార్ట్ చేశారు. టిఆర్ఎస్ వైపు నుంచి ఆల్రెడీ ఒక 1 month ఆయన చనిపోయిన తర్వాత నుంచి చాలా మల్లగుల్లాల పడుకుంటా ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఏంది అనేది స్టార్ట్ అయిపోయింది వాళ్ళది. సో ఇక్కడ ఎక్కువగా ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతా ఉన్నారు అంటే మీ డివిజన్ లో? ఇక్కడ ప్రజలు అనేది ఏంటంటే ఒక న్యాయం వైపు మొగ్గు చూపుతున్నారమ్మా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏదైతే ఉందనో ఒక అరాచక పరిపాలన అనేది కొనసాగడం జరిగింది జూబ్లీహిల్స్ లో. స్పెషల్లీ జూబ్లీహిల్స్ లో ఏం జరిగిందంటే మాగంటి గోపీనాథ్ గతంలో గెలిచింది టీడీపీ నుంచి, అది టీడీపీ బీజేపీ అలయన్స్ ఉన్నప్పుడు గెలవడం జరిగింది. తను పార్టీకి కట్టుబడి ఉండలేక టీఆర్ఎస్ లోకి వచ్చిండు. ఆ టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఈ యొక్క 10 years పరిపాలన ఏదైతే ఉందో చాలా లీడర్స్ పరంగా వస్తే ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి పరిపాలన కొనసాగడం జరిగింది. మరి ఇక్కడ ఎవరైతే క్యాంపెయిన్ కి వచ్చారో ప్రజల్ని ఇంటింటికి తిరిగి డోర్ డోర్ తిరిగి చాలా మంది సమస్యలు కూడా తెలుసుకున్నారంట, వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు? ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది నడుస్తుందమ్మా. వాళ్ళు పథకాలు ఇవ్వడానికి కానీ ఏదన్నా కానీ వాళ్ళకు ప్రస్తుతానికి ఆపర్చునిటీస్ అనేవి ఉండవు కదా. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్న తర్వాత మనకు వచ్చిన పథకాల బట్టి మాట్లాడుకుందాము. సన్న బియ్యం ఇంతవరకు రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకుంటారు, ఎన్టీఆర్ ని గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అప్పటి నుంచి 2 రూపాయల బియ్యం కానీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన స్కీమ్స్ కానీ అవి కొద్దిగా చాలా లోతుగా అధ్యయనం చేసి సన్న బియ్యం అనేది మనకు ఇంప్లిమెంట్ చేయబడ్డది. ప్రతి ఒక్క బీదవానికి కడుపు ఈరోజు 3 పూటల కడుపుతోటి తింటున్నాడు. మేము గత 10 రోజులుగా ఈ బోరబండ నియోజకవర్గంలో చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా సరే రోడ్లు కూడా నాలాలు వంగుతూ వర్షం వస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలందరూ. మరి ఇవన్నీ ఈ సమస్యలు మీకు గుర్తుకు రాలేదా వాళ్ళని అడిగేటప్పుడు? ఆల్రెడీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క రోడ్స్ అనేది గిట్ట డెవలప్ చేయడం జరిగింది. ఎందుకంటే వాస్తవాలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు 7 లక్షలు 8 లక్షల కోట్ల అప్పుడు కేసీఆర్ తీసుకొచ్చి పెట్టినాక ఆ డబ్బులని ఇలాంటి స్కీమ్స్ కానీ రోడ్స్ కానీ చేసిన తర్వాత ఆ వచ్చిన కమిషన్ మీద బతికినోడే కేసీఆర్. బతకడం కారణం ఏంటంటే కాళేశ్వరం కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసుట్లో వాళ్ళు బతకడం జరిగింది. ఇవన్నీ కమిషన్ల కోసం గడిపినదే టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజలకు చేసింది చాలా తక్కువ, ఈ కమిషన్ల కోసమే అనేది కాలం అనేది గడిపేశారు వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మేము అభివృద్ధి కోసమనే ఓటు వేయాలనుకున్నామమ్మా. ఈసారి మన నవీన్ యాదవ్ అనే ఒక యువకుడు ప్లస్ ఒక ఆర్కిటెక్ట్, తను ఇంకోటి తన ఫౌండేషన్ నుంచి ఎంతో బీద ప్రజలకు చదివించడం కానీ వాళ్ళకు హెల్త్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ దాని వైపు తన వంతు సాయం అనేది చేయడం జరిగింది. కావున రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువకులకు ఏంటంటే డ్రగ్స్ గంజాయి అనేది నిర్మూలన చేయడంలో ఎంతో మంది యువకులు కాపాడబడడం జరిగిపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి. కావున ఇప్పుడున్న పరిస్థితి ప్రభావాల వల్ల నవీన్ యాదవ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు గోపీనాథ్ భార్యకి ఇచ్చారు, తనకు ఒక గల్లీ తెలియదు, ప్లస్ మన ఏది సమస్యలు తెలియదు, ఏది తెలియదు. వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఒక టైం పాస్ కు పెట్టినట్టు అనిపించింది. సమస్యలు తెలిసిన వ్యక్తి, ఇక్కడ లోకల్ గా ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్. కానీ నవీన్ యాదవ్ కు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ తను ఇంచుమించు ఒక 40-50,000 మెజారిటీ తోటి గెలవచ్చండి. మా ఓటు కాంగ్రెస్ కే అండి. మన దగ్గర ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నా పేరు శంకర్ అండి. చెప్పండి. ఎట్లా నడుస్తుంది అన్న ప్రచారం? ప్రచారం అయితే భారీ ఎత్తున జరుగుతుందండి.
ఈసారి కాంగ్రెస్ వచ్చే 100% కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకంటే ఒక యువ నాయకుడికి ఇచ్చారు. ఆయన ఇంతకు ముందు కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు. ఇది అన్న అంటే నేను ఉన్నా అని 24/7 మాకు ఎనీ టైం ఆయన ఉంటారు. సో ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందండి మెజార్టీతో. నా ఓటు కాంగ్రెస్ కే. థ్యాంక్ యూ. మీ ఓటు? నా ఓటు కాంగ్రెస్. ఎందుకు అందరూ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు? ఇక్కడ చేసిన పనులు మంచిగా ఉన్నాయి కాబట్టి అన్న గెలిస్తే మాకు బాగుంటది. లోకల్ గా మాకు జూబ్లీస్ లో లోకల్ మనిషి కాబట్టి మాకు అన్ని విధాలు బాగుంటది కాబట్టి అన్నం గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే బోరబండ డివిజన్ వైపు మనము ఎవరిని అడిగినా సరే ఒక పక్క బీఆర్ఎస్ అంటున్నారు, ఇంకో పక్క కాంగ్రెస్ అంటున్నారు. ప్రజలందరూ అంటే ఒక క్లారిటీ మీద ఉన్నారు, ఎవరికి మనం ఓటేస్తే మంచి జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. 50% ఏమో మనకి బీఆర్ఎస్ మొక్కు చూపుతుంటే ఇంకొక 50% ఏమో అందరూ కాంగ్రెస్ అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. ఏదైతేనేమి మరి ఇంకా ఎలక్షన్స్ కి బైపోల్ ఎలక్షన్స్ కి ఇంకా 10 రోజుల సమయం ఉంది కాబట్టి చూద్దాం. ఇంకా ప్రచారాలు కూడా అక్కడక్కడ మాత్రమే జరుగుతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ డివిజన్ లో కూడా ప్రచారం అనేది కంప్లీట్ అవ్వలేదు. సో మొత్తం అయ్యాక కూడా మళ్ళీ ఒకసారి మన ఛానల్ తో ప్రజల్లోకి వెళ్తాము. అందరూ ఎటువైపు మొగ్గు చూపుతారు ఏంటి అన్న విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి అప్పటి వరకు మా ఛానల్ చూస్తూనే ఉండండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.